సంక్రాంతి శుభాకాంక్షలు ముందు తెలియజేస్తాం పలు ప్రజలకి. అదేవిధంగా ఈరోజు చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఫిలిం ఖచ్చితంగా 150 days ఆడుతుందనేసి ఈ సభా సందర్భంగా మనం తెలియజేస్తాము. అందరికి ముందస్తుగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్, అందరూ ఇప్పుడు ఫ్యామిలీస్తో వచ్చి ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై హింద్. చెప్పండి బ్రో. చెప్పండి బ్రో. సినిమా ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ చిరంజీవినే. చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా స్టార్టింగ్ నుండి చాలా ఫన్నీగా ఉంది. ఓవరాల్ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. బ్లాక్ బస్టర్ అయింది. ఈ సంక్రాంతికి చిరంజీవి చాలా బాగా హిట్ ఇచ్చాడు. సినిమా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంది. వెంకటేష్ కానీ చిరంజీవి యాక్షన్ కానీ చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాల్సిన చిత్రం ఇది. చాలా బాగుంది సినిమా. అందరూ వచ్చి ఆదరించాలని మరి కోరుకుంటారు. జై చిరంజీవ. ఈరోజు పలంనేరంతా చెప్పండి. ఈరోజు పలంనేరంతా సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి గారు నటించిన వరప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి. మంచి ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఈ జనరేషన్కి భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలనేసి కళ్ళు కట్టినట్టు చూపించారు. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈసారి చిరంజీవి గారు కొట్టారు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి ఘరానా మొగుడు వచ్చాడు. ఆ రూపంలో చిరంజీవి గారు చాలా మంచిగా ఆయన ఏజ్ ఎక్కడికో 90s తీసుకెళ్లారు. ఆయన చూస్తుంటే తెరపైన చాలా ఆనందంగా ఉంది. ఈసారికైతే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్, బ్లాక్ బస్టర్ హిట్. శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి హిట్ కొట్టారు. సినిమా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఓకే, భార్యాభర్తలు ఈగోలు పోకుండా బాగా చూపించినారు. కొత్త సర్దిద్దుకోవాలనేసి మొత్తం పైన సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి చూడొచ్చు. వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా భలే బాగుంది సినిమా. వెంకటేష్ వచ్చిన తర్వాత అందరూ బాగా తీశాడు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంతా కూడా సాంగ్స్ అంతా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది.